హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ఎన్విరాన్మెంట్కి సంబంధించిన బయోడైవర్సిటీ గురించి చూద్దాము. బయోడైవర్సిటీ అంటే బయో అంటే లైఫ్, డైవర్సిటీ అంటే వెరైటీ. లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క డిఫరెంట్ వెరైటీ నేచర్ని చదవటమే బయోడైవర్సిటీ. మనకి బయోడైవర్సిటీ అనేది 3 లెవెల్స్ ఉంటుంది: జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీ. జెనెటిక్ డైవర్సిటీ అంటే విత్ ఇన్ స్పీసీస్లోనే డైవర్సిటీ కనపడుతుంది, దాన్ని మనము జెనెటిక్ డైవర్సిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ లెపర్డ్, స్నో లెపర్డ్, క్లౌడెడ్ లెపర్డ్, ఇవన్నీ సేమ్ స్పీసీస్, బట్ వాళ్ళ యొక్క ఫిజికల్ నేచర్ కానీ లేకపోతే బిహేవియర్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది, సేమ్ స్పీసీస్ అయినా కానీ. సో దాన్ని మనం చదివే దాని గురించి జెనెటిక్ డైవర్సిటీ అంటాము. అదే స్పీసీస్ డైవర్సిటీ అంటే 2 స్పీసీస్ సంబంధించిన కంపారిజన్ గురించి చదివితే మనము దాన్ని స్పీసీస్ డైవర్సిటీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ క్యాట్ ఫ్యామిలీ తీసుకుందాం. బిగ్ క్యాట్ ఫ్యామిలీ అంటే ఏమేమి వస్తాయి క్యాట్ ఫ్యామిలీ కింద? బిగ్ క్యాట్ ఫ్యామిలీ కింద టైగర్ వస్తుంది, లయన్ వస్తుంది, లెపర్డ్ వస్తుంది, చీతా వస్తుంది, ప్యాంథర్ వస్తుంది. ఇలా డిఫరెంట్ స్పీసీస్ మధ్య చదివే దాని గురించే మనము స్పీసీస్ డైవర్సిటీ అంటాము. ఈ స్పీసీస్ డైవర్సిటీ అనేది 2 పారామీటర్స్ని తీసుకొని మనం చదువుతాము. ఏమేంటి అంటే 2 పారామీటర్స్: స్పీసీస్ రిచ్నెస్, స్పీసీస్ ఈవెన్నెస్. స్పీసీస్ రిచ్నెస్ అంటే ఎక్కువ స్పీసీస్ కలిగి ఉంటే దాన్ని మనం స్పీసీస్ రిచ్నెస్ అంటాము. స్పీసీస్ ఈవెన్నెస్ అంటే ఏంటంటే ఒకే స్పీసీస్ అనేది ఎక్కువ కలిగి ఉంటే దాన్ని స్పీసీస్ ఈవెన్నెస్ అంటాము. ఈ స్పీసీస్ డైవర్సిటీ కూడా మనము 3 రకాలుగా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది: ఆల్ఫా, బీటా, గామా. మనకి ఆల్ఫా, బీటా, గామా అనేది సపోజ్ ఒక నేషనల్ పార్క్ తీసుకుందాం, మనకు తెలిసిన కునో నేషనల్ పార్క్ తీసుకుందాం. దీంట్లో 3 హ్యాబిటాట్స్ ఉన్నాయి. ఆ 3 హ్యాబిటాట్స్లో ఒక హ్యాబిటాట్లో వచ్చేసి చీతా, స్నో లెపర్డ్ మరియు స్పాటెడ్ డియర్ అనేది ఉంది. ఇంకో హ్యాబిటాట్లో లెపర్డ్, స్పాటెడ్ డియర్ ఉంది. ఇంకో దాంట్లో టైగర్, లెపర్డ్, చీతా, స్పాటెడ్ డియర్ ఉంది. సో ఈ 3 హ్యాబిటాట్స్లో ఏ ఒక్క హ్యాబిటాట్ అంటే సింగిల్ హ్యాబిటాట్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హ్యాబిటాట్లో మనకు చీతా, స్నో లెపర్డ్, స్పాటెడ్ డియర్ ఉంది. ఇక్కడ మనకి 3 స్పీసెస్ అనేవి ఉన్నాయి. అదే సెకండ్ దాంట్లో చూసుకుంటే లెపర్డ్, స్పాటెడ్ డియర్ ఉంది. నెక్స్ట్ హ్యాబిటాట్లో టైగర్, లెపర్డ్, చీతా, స్నో లెపర్డ్ ఉంది. పర్టికులర్గా ఒక్కో హ్యాబిటాట్ గురించి చదివితే మనము దాన్ని ఆల్ఫా స్పీసీస్ డైవర్సిటీ అంటాము. అదే కంపారిజన్ చేసి ఫస్ట్ దాంట్లో చీతా, స్నో లెపర్డ్, స్పాటెడ్ డియర్, రెండో దాంట్లో లెపర్డ్, స్పాటెడ్ డియర్, ఇలా కంపారిజన్ చేసి చదివితే మనము బీటా అంటాము. అదే ఓవరాల్ 3 హ్యాబిటాట్స్ గురించి చదివితే మనము దాన్ని గామా అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎకోసిస్టమ్ డైవర్సిటీ. ఎకోసిస్టమ్ డైవర్సిటీ అంటే స్పీసీస్ డైవర్సిటీ అనేది డిఫరెంట్ ఎకోసిస్టమ్ సంబంధించి చదివితే మనము ఎకోసిస్టమ్ డైవర్సిటీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ వర్సెస్ టెంపరేట్ రెయిన్ ఫారెస్ట్ గురించి చదివితే మనము దాన్ని ఎకోసిస్టమ్ డైవర్సిటీ అంటాము. సో నెక్స్ట్ క్లాస్లో మనము డీటెయిల్గా బయోడైవర్సిటీ గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.